అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? నా వాయిస్ క్లియర్గా వినపడుతుంది అనుకుంటున్నాను. నేను ఇప్పుడు మొబైల్ యూజ్ చేయట్లేదు. యాక్షన్ 5 ప్రోలో డీజే ఉంటుంది కదా, దాంట్లో షూట్ చేస్తున్నాను. ఇవాళ చూద్దాం, క్లారిటీ ఒకవేళ బాగుంది అనిపిస్తే మనకి ఇది కంటిన్యూ చేద్దాం. లేకపోతే మనం ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయిన నోట్ 25 అల్ట్రా కూడా తీసేసుకున్నాడు, కానీ అమెరికాలో ఉంది. అది ఇండియా ఎలా చేరాలో తెలియదు. ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ నా చేతికి ఎలా చేరాలో ఇంకా చాలా సమయం పడుతుంది. ఇది నేనున్న ప్రజెంట్ నేను ఎక్కడో చెప్పలేదు మీకు. నేను ఇప్పుడు తైవాన్ దేశంలో ఉన్నాను. క్యాపిటల్ సిటీ తాయిపై అనే ఒక సిటీలో ఉన్నాను. ఇదిగోండి రాజధానిలో ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. వీడియో చివరి దాకా చూడండి. మొత్తం అపార్ట్మెంట్స్ చూస్తున్నారు కదా. సిటీ సెంటర్కి ఒక 30 నిమిషాలు దూరంలో ఉన్నాను ప్రయాణం. అది నా ఫ్రెండ్ రూమ్లో ఉన్నాను. వాడైతే ఒక పెద్ద కరివేపాకు చెట్టు పెంచుతున్నాడు. గత 5 సంవత్సరాల నుండి ఇదే రూమ్లో స్టే చేస్తున్నాడు అంట. లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. నేను హైదరాబాద్ నుండి తైవాన్కి ఎలా వచ్చాయని చెప్పి తెలియజేశాను. ఇవాళ కొంచెం ఎండగా ఉంది, పర్లేదు, కానీ కొంచెం చలి ఉంది. నిన్నైతే అసలు బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు లో 10 డిగ్రీలు, హై 16 డిగ్రీలు ఉంది ఇవాళ ఇక్కడ వెదర్. మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. మరొక విషయం, నేను అసలు ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నా కదా, ఎలా ఉంది ఎక్కడ ఉంది అనిపిస్తుంది చెప్పా కదా నేను మీకు లాస్ట్ వీడియోలో. నాకు చైనాలో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది మొత్తం ఇక్కడ, కానీ ఇది తైవాన్. ఇంకా విషయాలు తెలియజేస్తాను. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్యాక్ సైడ్ చూస్తే ఫ్యామిలీ మార్ట్, అలాగే 7-Eleven కూడా ఉంది. మనకు కావాలనుకుంటే ఫుడ్ అక్కడ కూడా తినచ్చు. మా వాడు చెప్పాడు ఇక్కడ బయట రాగానే ఒక పేస్ట్రీ షాప్ ఉంటుంది. ఆ పేస్ట్రీ షాప్లో నీకు నచ్చిన బ్రెడ్స్ ఉంటే తినమన్నాడు. సరే అన్నాను. ఎక్కడ దాటి వచ్చేసానా అండి, ఫాస్ట్గా మీతో మాట్లాడుతూ దాటి వచ్చేసినట్టు అనిపిస్తుంది. వెనక పక్కే చాలా రకరకాల షాప్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు. మొత్తం ఫుడ్ సేల్ చేస్తున్నారు, కానీ మనకేమో అసలు ఎక్స్పీరియన్స్ లేదు కదా ఏ ఫుడ్ ఏంటనేది. కానీ ఎక్కువగా వీళ్ళు మీట్ బాగా ఇష్టపడతారు తినడానికి. ఇక్కడ రెంట్లే మామూలుగా లేవు, సిటీ కదా అంతే, ఈ మాత్రం ఉంటాయిలేండి. ఎందుకంటే మన క్యాపిటల్ సిటీ ఢిల్లీలో కూడా అంతే ఖరీదు ఉంటాయి కదా ఇండియాలో. ఇక్కడ ఒక 3 బెడ్రూమ్ వచ్చి 50,000 ఉంది. ఇది కూడా పాత అపార్ట్మెంట్లు అవ్వటం వలన 2-3 వచ్చి షేర్ చేసుకుంటున్నారు. ఈ పేస్ట్రీ షాప్కి వెళ్ళి ఏదో ఒక బ్రెడ్, కేక్ అలాంటివి తిన్నాం. వావ్, చాలా బాగున్నాయి చూడటానికి, మంచి మంచి కేకులు. ఈ కేక్ చూడంగానే, ఎందుకని ఈ ఫ్లవర్ చూడంగానే స్క్విడ్ గేమ్ గుర్తొచ్చింది నాకు. స్క్విడ్ గేమ్ మూవీ తెలుసు కదా, చాలా డేంజరస్ మూవీ, కొరియా మూవీ. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ రకరకాల ఫుడ్, కానీ కనుక్కొని తినాలి. వీటిలో పోర్క్ ఏదైనా ఉందేమో మరి, లేకపోతే బీఫ్ ఉందేమో. వావ్, ఇది బాగుంది చూడండి. మన ఊరిలో క్రీమ్ మనలాగా, కానీ లోపల చూస్తే మీట్ ఉంది చూడండి. అదే విచిత్రం, పేస్ట్రీ షాప్లో కూడా మీట్. ఇక్కడ కప్ కేక్ ఉంది, బాగుంది. పైన మొత్తం గుమ్మడికాయ గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు వేశారు. అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు, ఇదేదో వేరేగా ఉన్నాయి. నట్స్ వాడారు, ఇక్కడేమో వాల్నట్ అనుకుంటా. అవును, వాల్నట్ వాడారు ఈ చాక్లెట్ దాని మీద. దాని ఫ్లేవర్ ఏంటో మనకి తెలీదు. ఈ కేక్ తీసుకున్నాను, టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మన దగ్గర 130 రూపాయలు ఛార్జ్ చేశారు, అంటే లోకల్ డబ్బులు 50. ఇక్కడ న్యూ తైవాన్ డాలర్ అని పిలుస్తారు కరెన్సీని. ఒక తైవాన్ డాలర్ వచ్చి మన డబ్బుల్లో ₹2.68 ఉంది ఇవాళ రేటు. సూపర్ ఉంది, మంచి టేస్ట్ వచ్చింది, వెనీలా టేస్ట్ వచ్చిందండి. వెరీ నైస్, సూపర్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇవాళ కొంచెం ఎండని చూసి చాలా సంతోషంగా ఉంది. బామ్మగారు చూడండి, ఇంకా సైకిల్ దొక్కుతూ ఎట్లాగా చక్కగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారో, సూపరు. అందరూ సైకిల్ వాడుతున్నారు చూడండి. ఇప్పుడు కూడా తైవాన్ ఎంత డెవలప్డ్ కంట్రీ, చుట్టూతా కొండలు, బాగుంది. ఇవాళ స్కై అంతా కూడా మొత్తం రోడ్డు మీద చూస్తే ఇంకో బామ్మగారు అల్లం అమ్ముతున్నారు. మంచి తాజాగా ఉంది, ఎంత బాగుందో చూడండి అల్లం. ఎంత క్వాలిటీ ఉందో చూసారా, చాలా బాగా అనిపిస్తున్నాయి ఇక్కడ వెజిటేబుల్స్. ఇక్కడ కూడా ఇంకొక మరో తాతగారు ముల్లంగి, అడవిలో పండే మరి ముల్లంగి ఏంటో కానీ భలే ఉంది. ఆ తాజాగా చూస్తుంటే ఎంత, క్యాబేజీ కూడా, మొక్కజొన్న,
ఓ 4 కండులు ఇంట్లో పండిస్తారనుకుంటా. ఇంట్లో పండి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకుంటారనుకుంటా వీళ్ళు. అనిహావ్ నేనుండే ఏరియాలో మొత్తం కొంచెం పెద్దవాళ్ళు కనబడుతున్నారు, ఎల్డర్ పీపుల్. ఇదిగోండి మొత్తం నీరు, ఇది లాస్ట్ వీడియోలో కూడా చూపించాను మీకు. ఎదురుగా మొత్తం పెద్ద పెద్ద కొండలు. మొదటి రోజు అనుభవం చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఒక స్కూల్. పిల్లలు మరి లోపల ఉన్నారో ఏమో కానీ సైలెంట్గా ఉంది. కొన్ని స్కూళ్ళల్లో ముందు నడిచేటప్పుడు మనకి మాటలైనా వినపడతాయి కదా, ఇక్కడ సైలెంట్. మరి సెలవులు అనుకుంటున్నాను ఇప్పుడు. బాగుంది కదా స్కూలు. కరెక్ట్గా స్కూల్ బ్యాక్ సైడ్లోనే బిల్డింగ్ ఉంది, పెద్ద బిల్డింగ్. అదే దాంట్లో అక్కడ దగ్గరలో మా వాడు చేస్తున్నాడంట. ఇదంతా బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్. మంచి మంచి లగ్జరీ కార్లు అంతా కూడా ఒక పక్కన పడేసి ఉన్నాయి ఇక్కడ గమనిస్తే, BMW అలాగా. సిటీ సెంటర్ వెళ్ళడానికి నాకు బస్సు ఇక్కడే వస్తుంది. ఈ పెద్ద బిల్డింగ్ ముందే నేను నుంచున్నాను, ఫ్యామిలీ మార్ట్ దగ్గర. ఇలాగా బస్సెస్ మీద మటుకి మంచి మంచి అడ్వర్టైజ్మెంట్ అయితే బాగా ఇచ్చారు. ఇది ఒకటి కనబడుతుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కూడా చాలా చీప్ అని విన్నాను. మనం డీజే మైక్ 1 ఉంది నా దగ్గర, మినీ మైక్ ఉంది, మైక్ 2 లేదు. ఒకవేళ మైక్ 2 ఉంటే నా దగ్గర నేను చక్కగా ఈ కెమెరాకి కనెక్ట్ చేయొచ్చు. వాయిస్ కూడా చాలా ఇంకా మంచిగా వినగలరు మీరు. ఎప్పుడైనా విండ్ వస్తున్నప్పుడు బాగా, ఇప్పుడు గాలి ఎక్కువగా ఉంది, ఇక్కడ గాలి ఎక్కువ ఉంటే చలి ఎక్కువగా ఉంటుంది. తీసుకుందాం మైక్ 2 కూడా ఇక్కడే మనం డీజే స్టోర్కి వెళ్ళిన తర్వాత. గవర్నమెంట్ స్కూల్ కనబడింది, భలే ఉంది అసలు, గ్రాండ్గా. మంచిగా పిల్లలు ఇప్పుడే అక్కడ గ్రౌండ్లోకి వచ్చి బాస్కెట్ బాల్ ఆడుకుంటున్నారు. రూపాయి కాయిన్ బాక్స్లో ఉండడం కూడా చాలా బాగుంది. ఓ పని చేస్తున్నాయి కూడా, సూపర్. అదేదో కాయిన్ వేసేసి మనం కాల్ మాట్లాడుకోవచ్చు. దీని మీద 1, 5, 10 అని రాసి ఉంది. మా వాడు వచ్చాడు, పొద్దున్నే ఈజీ కార్డ్ ఇవ్వడం మర్చిపోయాడు. ఇక ఫ్యామిలీ మార్ట్ షాప్ లోపలికి వచ్చి ఆ ఈజీ కార్డ్ని రీఛార్జ్ చేస్తున్నాను. ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది మనకి ట్రావెల్. అది ఈజీ కార్డ్. సిటీ సెంటర్కి వచ్చేసాను, సూపర్ లొకేషన్లో దిగాను. ఈ బిల్డింగ్ మీరు అసలు చాలా ప్రదేశాల్లో చూసే ఉంటారు ఫొటోస్లో. అదిగోండి 2004 నుండి 2009లో అసలు ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ ఏదైనా ఉందంటే అది అదే కట్టడం. మొత్తం 101 ఫ్లోర్లు ఎత్తైన బిల్డింగ్. సూపర్ ఉంది కదా. మనకు కావాలనుకుంటే పైకి వెళ్ళి కూడా వ్యూ చూడవచ్చు. దాన్ని తపై ఓల్డ్ ఫినాన్షియల్ సెంటర్ అని పిలుస్తారు. సూపర్ ఉంది. ఇప్పుడు 11వ స్థానంలో ఉంది ప్రపంచంలో ఇది ఎత్తైన కట్టడాల్లో. నేను ఇంకా దగ్గరగా ఉండి చూస్తున్నప్పుడు అసలు అదిరిపోయింది. మొత్తం మొన్న 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ అద్భుతమైన కట్టడం. 2024లో గ్రాండ్గా ఫంక్షన్ కూడా సెలబ్రేట్ చేశారు. అదిరిపోయింది. డిస్ప్లే మట్టికి మామూలుగా లేదు చూడండి. ఎయిడాస్ పక్కన సూపర్ అనిపిస్తుంది. ఆ రెడ్ రాక్ మౌంటైన్స్, అలాగే బ్యూటిఫుల్ సీ, సూపర్ ఉంది. దాని మీద ఇప్పుడే నేను శాంసంగ్ మొబైల్ యాడ్ రావటం చూశాను చాలా దూరం నుండి. ఇదే మనకి రాత్రి సమయంలో అసలు కళ్ళు జిగేయాలనిపిస్తుంది ఈ ప్రదేశంలో. ఇంకా దగ్గరికి వచ్చినాక ఇంకా బాగా కనబడుతుంది చూడండి. వీళ్ళ మధ్యన చాలా సంవత్సరాలు సివిల్ వార్ కూడా జరిగింది. ఆ వార్లో చాలామంది మరణించారు. పాపులేషన్ కూడా మనం చెప్పుకుంటే 2,32,00,000 మంది నివసిస్తున్నారు ఈ తైవాన్ దేశంలో. ఫుల్ బిజీ హడావుడిగా ఉన్నారు అందరూ, పరుగులు తీసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తూ. రోడ్డు మీద మొత్తం అంతా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. బ్యాక్ సైడ్ బిల్డింగ్ ఏదో కానీ ఇదిగోండి బాగున్నాయి. మొత్తం ఇక్కడ 2 వీలర్స్ కూడా ఉండడం బాగుంది. కొన్ని కంట్రీస్లో 2 వీలర్సే ఉండవు, చాలా ఇబ్బంది పడతాం. అలాగా 2 వీలర్స్ లేకపోతే, 2 వీలర్స్ ఉందంటే ఈజీ యాక్సెస్, ఈజీగా వెళ్ళచ్చు. ఒకవేళ రెంటల్ బైక్ తీసుకొని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. రోడ్ క్రాస్ చేయడానికి మనం బటన్ ప్రెస్ చేద్దాం. రాత్రి వేళల్లో ఈ రంగురంగు అసలు లైట్లు వెలుగుతూ అదిరిపోతుంది. ఇక్కడ ల్యాంటర్న్ లైట్స్ అని పిలుస్తారు కదా. ఇప్పుడు ల్యాంటర్న్ ఫెస్టివల్ నడుస్తుందని అనుకుంటున్నాను నేను. ఈ చైనా కానీ లేకపోతే ఈ తైవాన్ హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే పుస్తకాలు చదవాలి. చాలా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. ఒకప్పుడు ఈ తైవాన్ దేశం అనేది కూడా చైనాలో ఒక భాగంలాగా ఉండేది.
చాలా చెప్పాలంటే పోర్చుగీస్ కూడా వచ్చారు 1640 సంవత్సరాల్లో అప్పుడు వచ్చి ఇక్కడ వేశారు కూడా వాళ్ళ స్థావరం అనేది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ చైనా వాళ్ళు బ్యాక్ ఆక్యుపై చేసుకున్నారు ఈ ప్రదేశాన్ని మొత్తాన్ని. అసలు ఇక్కడ నేనున్న ఈ తైవాన్ ఈ సముద్ర దీవిలో 25,000 సంవత్సరాల నుండి మనుషులు నివసిస్తున్నారు చెప్తున్నారు. అలాగే ఇండిజినస్ పీపుల్ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. తెగలు 15 రకాల పైన ట్రైబ్స్ ఉండేవంట. అప్పట్లో చాలామంది మెయిన్ ల్యాండ్ నుండి ఇక్కడికి వచ్చిన వాళ్ళని అటాక్ చేసి చంపుకొని ఇట్లాగా చాలా జరిగినాయి కూడా ఈ దీవిలో కూడా. ఒకప్పుడు ఇది చైనాలో భాగంగా ఉండేదని చెప్తున్నాను కదా. తర్వాత వీళ్ళు విడిపోయారు. వాళ్ళ సిద్ధాంతాలు వేరుగా ఉండేవి, వీళ్ళవి ఆలోచనలు వేరుగా ఉండేవి. వీళ్ళందరూ ఒకప్పుడు మెయిన్ ల్యాండ్ నుండి ఉండేవాళ్ళు. అక్కడ నుండి వలస వచ్చి ఇక్కడ వచ్చేసారు. అక్కడ మనకి మెయిన్ ల్యాండ్ చైనాలో వచ్చి కమ్యూనిజంని ఫాలో చేస్తారు కదా చైనా వాళ్ళు. చైనాని ఏమని పిలుస్తారంటే పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని పిలుస్తారు, పిఆర్సి అని. ఇదేమో ఆర్ఓసి అని పిలుస్తారు, రిపబ్లిక్ ఆఫ్ చైనా. నేను ఎప్పుడు వీసా అప్లై చేస్తానో దాని మీద ఆర్ఓసి అని రాసి ఉంటుంది. లాస్ట్ వీడియో కూడా చెప్పాను మీకు, ఆర్ఓసి ఫామ్ అప్లై చేయాలి నేను యూఎస్ వీసా ఉన్నవాళ్ళు అని చెప్పి. 1949లో వీళ్ళు సపరేట్ అయిపోయారు చైనా నుండి. అంటే అప్పుడు లీడర్స్ అంతా ఒక టీం లాగా ఉండేదంట. కానీ సివిల్ వార్ జరిగి వాళ్ళకి ఇద్దరికి డిఫరెంట్ థాట్స్ ఉండటం వల్ల ఇక్కడైతే మొత్తం ఓటింగ్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు మన అక్కడ ఓటింగ్ సిస్టమ్ అలా ఉండదు కదా, కమ్యూనిజం రూలింగ్ వేరేగా ఉంటుంది తెలుసు కదా మీకు. ఈ బిల్డింగ్ లోపల లిఫ్ట్ టోషిబా కంపెనీ వాళ్ళు నిర్మించారు. 5వ ఫ్లోర్ నుండి 89వ ఫ్లోర్ వెళ్ళడానికి కేవలం 37 సెకండ్లలో తీసుకెళ్తుందంట లిఫ్ట్. అంత స్పీడ్ వెళ్తుంది. అలా స్పీడ్ వెళ్ళినప్పుడు మన చెవిలో ఎయిర్ ప్రెషర్ కూడా అవుతుంది. ఏంటో కానీ అర్థం కావట్లా. ఇక్కడ పెద్దవాళ్ళు వచ్చి ఇట్లాగా చూడండి ఏదో కానీ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ లాగా ఉంది. బయట వాన పడ్డప్పుడు మనం రెంట్కి ఇక్కడ గొడుగులు తీసుకోవచ్చు. దీనికి ఛార్జెస్ పే చేస్తారు. డేకి 20 అంట, పర్లేదు చాలా తక్కువే, 24 అవర్స్కి. నా దగ్గర ఉన్న ట్రావెల్ కార్డు ట్యాప్ చేసి మనం లోపలికి వెళ్ళిపోవటమే. నేను రెడ్ లైన్లో వెళ్ళాలి నెక్స్ట్ ప్లేస్కి. ఇప్పుడే కిందకి వచ్చాను, రెడ్ లైన్లో మనం నుంచున్నాను ఇటు వెళ్ళటానికి. అందరూ లైన్లో ఉన్నారు చూడండి, కింద లైన్లు గీసి ఉన్నాయి. లోపలికి వెళ్ళటానికి లైన్, అట్లాగే బయటికి వచ్చే వాళ్ళకి దారి ఇవ్వాలి. అక్కడ యారో మార్క్ వేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. కానీ కొన్ని ప్రదేశాల్లో అసలు లోపల నుండి బయటకు వచ్చే వాళ్ళకి అసలు దారే ఇవ్వరు, మొత్తం దారి మూసేస్తారు. ఆ తొక్కిసలాట్లో ఎవరో ఒకళ్ళు ట్రైన్ కింద పడి చనిపోతారు. మెట్రో ట్రైన్లో అసలు మాట్లాడకూడదు, మెల్లగా సైలెంట్గా కెమెరా దగ్గర పెట్టుకొని ఓకే, ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఈ లేడీ హెల్ప్ చేశారు నాకు. 5 స్టేషన్లని చెప్తున్నారు. ఇప్పుడే చూశాను మెట్రో స్టేషన్ నేమ్ కూడా చాంగ్ కాయ్ షేక్ మెమోరియల్ హాల్. ఈ మెట్రో స్టేషన్ నేమ్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్కి ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. ఇక్కడ బయటికి వెళ్ళినాక హిస్టరీ మొత్తం అంతా తెలుసుకుందాం మనం. తైవాన్ దేశంలో ముఖ్యమైన ప్రదేశంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ స్క్వేర్లో, ఇది ఒక స్క్వేర్, లిబర్టీ స్క్వేర్ అని పిలుస్తారు. నా ఎదురుగా కనబడుతున్నది ఒక నేషనల్ థియేటర్. ఈ థియేటర్ లోపల చాలా ఆర్ట్కి సంబంధించినవన్నీ జరుగుతాయి. పెద్ద థియేటర్ ఉంటుంది. ఒకవేళ లోపల ఎలో చేస్తే అది కూడా మీకు థియేటర్ చూపించడానికి ప్రయత్నిస్తాను. సూపర్ ఉంటుంది. ఇదే స్క్వేర్లో మనం రైట్ సైడ్ తిరగగానే ఇక్కడ ఒక ఆర్చ్ లాగా చూస్తున్నారు కదా, ఇది లిబర్టీ స్క్వేర్ అని పిలుస్తారు ఈ ప్రదేశం మొత్తాన్ని. వీరికి ఫ్రీడమ్కి గుర్తుగా ఇది నిర్మించుకున్నారు. లోపలికి రావడానికి చూడొచ్చు, మొత్తం 5 ఎంట్రన్స్లు ఉన్నట్లుగా దారి. పైన మనం గమనిస్తే బ్లూ కలర్లో మార్బుల్తో చాలా అందమైన రూఫ్ వేశారు. ఇక్కడ పక్కనే మనం చూసుకుంటే కన్సర్ట్ హాల్. ఈ కన్సర్ట్ హాల్లో చాలా కాన్సర్ట్స్ జరుగుతూ ఉంటాయి, కచేరీలు అని చెప్తాం కదా అలాంటివి. ఇక్కడికి పిల్లలందరూ వచ్చారు ప్రత్యేకంగా. ఇక్కడ ఏదో కానీ ఒక షో జరుగుతున్నట్టుంది. మొత్తం అక్కడ చూస్తే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళు చాలామంది లోపలికి వెళ్తున్నారు ఇప్పుడు గమనించవచ్చు. ఇదే స్క్వేర్లో మనకి తైవాన్ నేషనల్ ఫ్లాగ్ కూడా ఉంటుంది, రెడ్ అలాగే బ్లూ కలర్లో. మరియు బ్లూ కలర్ మధ్యలో మనకి సూర్యుడు ఉంటాడు. సూర్యుడు చుట్టూతా 12 ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి కోణాలు, అవి రేస్ అని. అంటే కరెక్ట్గా సూర్యుడు కిరణాలు వచ్చి ఈ దేశం మీద పడుతున్నట్లుగా భలే అందంగా అసలు చిత్రీకరించారు ఈ నేషనల్ ఫ్లాగ్ని, వీళ్ళ జాతీయ పతాకాన్ని.
వీళ్ళకి డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. అదే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆపోజిట్లో ఒక పర్సన్ వీళ్ళందరినీ గైడ్ చేస్తున్నారు ఎలా స్టెప్స్ వేయాలని డ్యాన్స్. పిల్లలు మొత్తం చిన్న చిన్న పిల్లలు. ఈ స్క్వేర్లో చక్కటి గార్డెన్ ఉంటుంది. ఆపోజిట్లో కనబడుతున్న పెద్ద కట్టడం ఏంటనుకుంటున్నారు, అదే మెయిన్ చియాంగ్ కై షేక్ మెమోరియల్ హాల్. అంటే ఇక ఫాదర్ ఆఫ్ నేషన్ లాగా అనుకోండి. ఇప్పుడు మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా మనం వాళ్ళని గౌరవిస్తామో సేమ్ అలాగే ఇక్కడ కూడా వీళ్ళకి అట్లాగే చైనా వాళ్ళకి చాలా వార్ కూడా జరిగింది అప్పట్లో, కానీ ఓడిపోయారు కూడా. వీళ్ళ పార్టీ పేరు వచ్చి KMT. పార్టీ పేరు నేషనలిస్ట్ క్యూమన్ తాంగ్ అని. మనం చెప్పుకుంటున్న ఈ పవర్ఫుల్ లీడర్ 1887లో జన్మించారు, 1975లో మరణించారు. తనకి జ్ఞాపకార్థంగా ఈ మెమోరియల్ హాల్ని నిర్మించారు. ఇతను అప్పట్లో చైనీస్ పొలిటికల్లో మిలిటరీ లీడర్గా కూడా వర్క్ చేశారు. మెయిన్ అసలు ఈ తైవాన్ ఇప్పుడు ఇంత అద్భుతంగా ఉండి పీపుల్ అంతా ఫ్రీడమ్గా ఉంటున్నారు అంటే మెయిన్ ఇతని ఐడియాస్, ఇతని రూలింగ్ కూడా అని కారణం అని చెప్పుకోవచ్చు. World War IIలో కూడా చాలా మంచి రోల్ ప్లే చేశారు. జపనీస్కి అగైనెస్ట్గా ఫైట్ చేశారు కదా. అప్పట్లో ఈ ప్రాంతం మొత్తం అంతా జపాన్ అండర్లో ఉండేది 1945 వరకు. అద్భుతంగా ఉంది ఈ నిర్మాణం. ఇది చూడంగానే మొదట నాకు అనిపించింది ఏంటంటే మంగోలియా గుర్తొచ్చింది. మంగోలియాలో కూడా ఇలాగే గెంగిస్ ఖాన్ ఒక ప్లేస్లో ఉంటుంది, తనది గుర్తుగా వాళ్ళు నిర్మించుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా గాడ్ లాగా పూజిస్తారు, కానీ చాలా దేశాలకి అతను ఒక రాక్షసుడితో సమానం. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ తెలుస్తుంది బాగా దగ్గరగా. కింద రెడ్ కార్పెట్ వేసి పైన మొత్తం అదిగోండి తన నిజంగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అద్భుతంగా నిర్మించారు. మొత్తం కాపర్ మెటీరియల్ ఉపయోగించినట్టున్నారు. ఇరువైపులా కూడా వీళ్ళ జాతీయ పతాకాన్ని పెట్టారు. అద్భుతంగా ఉంది. పైన ఇలా ఉంది చూడండి, ఒక స్టార్ ఆకారంలో రూఫ్. ఈ మెమోరియల్ హాల్ పైనుండి వ్యూ కిందకి అసలు మామూలు లేదు, అదిరిపోయింది. మొత్తం అపార్ట్మెంట్స్, ఇప్పుడు దాకా నేను మీకు చూపించిన నేషనల్ థియేటరు, అట్లాగే కింద అందమైన గార్డెన్స్, లిబర్టీ స్క్వేర్, కాన్సర్ట్ హాల్, ఓపెరా, దాంట్లో మొత్తం ఓపెరా షోస్ అన్ని జరుగుతాయి కదా. సిటీలో తిరగడానికి మీకు ఇలా సైకిల్స్ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. యూ బైక్ అని పిలుస్తారు. దీనికి సంబంధించిన అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుని అన్లాక్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది మనం ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి వెళ్ళటానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి. ఎక్కడ చూసినా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. మెయిన్ ట్రీస్ కూడా ఎప్పుడో చెట్లు ఇవి, వాటిని నరికేయకుండా అలాగే ఉంచి మెయింటైన్ చేయడం, వాటి చుట్టూతా రోడ్లు ఉపయోగించడం బాగుంది. కరెక్ట్గా జపనీస్ ఆక్యుపేషన్ టైంలో ఆపోజిట్లో కనబడుతున్న రెడ్ బ్రిక్ బిల్డింగ్ని నిర్మించారు. అది 100 సంవత్సరాల పైన పూర్తి చేసుకుంటుంది ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఇందాక మిలిటరీ పర్సన్ చెప్పలేదు, కానీ ఇక్కడ మరొక మిలిటరీ పర్సన్ ఉంటే వారిని అడిగాను. తను చెప్పారు నాకు, లోపల ప్రెసిడెంట్ ఉంటారంట, అది వారిని ప్రొటెక్ట్ చేస్తున్నారు, చుట్టూతా ఎలాంటి సమస్య రాకుండా ఉంటుందని. నేను ఇప్పుడు ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాను కదా, అందరూ ఆగిపోయారు చూడండి. నేను క్రాస్ అయ్యేదాకా వెళ్ళరు ఎవరు. అది సూపర్ కదా. ఇలా ఉండాలి. ఇలా ఉంటే చక్కగా కంట్రీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అండ్ చాలా పొలైట్ కూడా వీళ్ళు పీపుల్, షై పీపుల్, బాగా సిగ్గుపడతారు ఆడపిల్లలు కానీ మగవాళ్ళు వేసరి మాట్లాడటానికి కెమెరా ముందు. మనకు మళ్ళీ భలే 2 చేతులు జోడించి నమస్కారం పెడుతున్నారు వీళ్ళు కూడా, చాలా బాగా అనిపించింది. ఈ దేశాన్ని చైనాలో కలిపేసుకోవాలని చాలా ప్రయత్నిస్తుంది చైనా. ఒకవేళ అదే జరిగిందంటే ఒక పెద్ద వారే వచ్చేస్తుంది ఈ ప్రపంచంలో. వీళ్ళకి అమెరికా ఫుల్ సపోర్ట్ ఉంది. చాలామంది ఇది తైవాన్ని కంట్రీలాగా రికగ్నైజ్ చేయలేదు. ఇప్పటికి కూడా చైనా వచ్చి ఇది ఒక స్టేట్ లాగా చెప్పుకుంటుంది, వాళ్ళ సొంతం లాగా. కంట్రీ అని ఎప్పుడూ అనదు.
వాళ్ళకి అసలు పడదని చెప్తూ ఉంటారు. లాస్ట్ 80 ఇయర్స్లోనే, లాస్ట్ 75 ఇయర్స్లోనే ఎంత డెవలప్మెంట్ చూడండి కంట్రీ. మంచి లీడర్, ఎప్పుడు మంచి లీడర్ ఉంటాడో కంట్రీ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. అది పీపుల్తో సంబంధం లేదు. ఎంత కోట్లు మంది ఉన్నా లేకపోతే తక్కువ మంది పాపులేషన్ ఉన్నా కూడా, కరప్షన్ కూడా ఉండకపోతే, ఎప్పుడు ఒక పర్సన్కి ఇవ్వాలి. మనం ఒక లీడర్ని ఎంచుకున్నప్పుడు ఆ లీడర్ చేతిలో కనీసం ఒక 20 సంవత్సరాలు పెడితే మంచి లీడర్ని తప్పకుండా గ్రోత్ కనబడుతుంది. తక్కువ సమయంలోనే మారుతూ ఉన్నారంటే కొలాప్స్ అయిపోతుంది ఆ కంట్రీ. ఇక్కడ కనబడుతున్న బిల్డింగ్ ఏదో ఇమిగ్రేషన్ బిల్డింగ్ అనుకుంటా. చాలామంది ఇండియన్స్ అట్లాగే పాకిస్తాన్ వాళ్ళు అక్కడ నుంచున్నారు. మరి ఇమిగ్రేషన్ ఆఫీస్ అంటే వీసా కోసం అయి ఉండొచ్చు. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది కార్నర్లో, ఏదో లోకల్ భాషలో రాస్తుంది, మ్యాండరిన్ భాషలో. ఇక్కడ లోపలికి వెళ్ళి ఫుడ్ అడిగాను. చికెన్, వెజిటేబుల్స్, రైస్ ఉంటాయి ఇవ్వమని. ఇక్కడ పిక్చర్ ఉంది, మనలాంటి టూరిస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు అర్థం చేసుకోవడానికి. ఇదిగోండి, ఒక 400 రూపాయలు అలాగా ఛార్జ్ చేశారు. ఇది తీసుకున్నాను నేను. ఇక్కడ లోపల కూర్చోమన్నారు. ఇక్కడ కూర్చొని తిందాం మనం, ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో. ఫుడ్ చూడటానికి అదిరిపోయింది అసలు. వెజిటేబుల్స్, రైస్, చికెన్, ఏదో నూడిల్స్ లాగా ఉంది. పక్కనేమో కార్న్, బీన్స్, లెట్యూస్, చాలా బాగుంది. హెల్దీ ఫుడ్ లాగా అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంది. ఒక ఫోటో తీసుకోవాలి ఇది తినడానికి నెక్స్ట్ టైం మళ్ళీ. ఏదో కానీ షో కానీ లేకపోతే మూవీ షూట్ చేస్తున్నారో ఏమో కానీ పెద్ద కెమెరాలు తీసుకొచ్చారు. ఈ అమ్మాయిని షూట్ చేస్తున్నారు. ఇదిగోండి, 4-5 కెమెరాలు తెచ్చి ఆయన స్టిల్స్ ఇస్తున్నారు. ఎలా నుంచోవాలి, ఎలా పెట్టాలి స్టైల్గా అని చెప్పి ఆయన కెమెరామెన్ చెప్తుంటే ఆ అమ్మాయి అలా నుంచొని ఫోటోలు దిగుతున్నారు. బట్ బ్యూటిఫుల్గా ఉన్నారు ఆ అమ్మాయి కదా. ఈ ఏరియా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మళ్ళీ వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది. ఆరెంజ్ జ్యూస్ అమ్ముతున్నారు, యాపిల్స్, అలాగే బనానా. అక్కడ చూడొచ్చు కనీసం అటు 50 మంది, రైట్ సైడ్లో 50 మంది నుంచున్నారు. అక్కడ ఏంటి అంత స్పెషల్గా ఏం సేల్ చేస్తున్నారో చూడాలి వెళ్ళి నేను. ఓ, వీళ్ళ లోకల్ ఫుడ్ అనుకుంటా, అంతే కరెక్ట్. వాటిని ఏమని పిలుస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వీళ్ళు చాలా ఇష్టంగా తింటారు కదా, వీళ్ళ డైలీ ఫుడ్. బౌజీ అని పిలుస్తారంట. ఆవిడ ఇప్పుడే గూగుల్ ట్రాన్స్లేటర్లో నాకు చెప్పారు. అంటే స్టీమ్డ్ స్టఫ్డ్ బన్ అంట. దాంట్లో ఏదో ఒక స్టఫ్ పెడతారనుకుంటా. పోర్క్, చికెన్, ఇట్లాగా బీఫ్. వీళ్ళు బాగా ఇష్టంగా తింటారు కదా పోర్క్. బాగుంది. ఇక ఇంటికి వెళ్ళి చేసుకునే పని ఉండదు కదా, ఎందుకంటే అందరూ ఉద్యోగాలకు వెళ్ళి రిటర్న్లో వెళ్ళిపోయేటప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు అవి కొనుక్కొని తీసుకెళ్ళిపోతున్నారు ఫ్యామిలీకి ఫీడ్ చేసుకోవడానికి. చాలామంది జనం ఉన్నారు ఈ ఏరియాలో. మొత్తం లోకల్ మార్కెట్ ఏరియా అనుకుంటా. చాలా షాప్స్, హడావుడిగా బిజీగా ఉంది ఏరియా. చూస్తున్నారా, ఎటు చూసినా కూడా క్రౌడ్, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. సెకండ్ వసో. ఇక్కడ రిలీజియన్ గురించి మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి, కానీ దాంట్లో ఎక్కువ శాతం 35% పైన ఫాలో అవుతుంది బుద్ధిజంని. అది చూపించడానికే మీకు ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. నా వెనకాలే బుద్ధుడు టెంపుల్ ఉంది, అదిగోండి బ్యూటిఫుల్ బుద్ధుడు టెంపుల్. ఒక్కసారి లోపలికి వెళ్దాం. చాలా బాగా డెకరేట్ చేశారు అన్ని చోట్ల కూడా. బయట లైట్స్, ల్యాంటర్న్ లైట్స్, ఇంకా లోపల కూడా చూడండి. మనం రథాలు ఎలా చేస్తాము పండగలప్పుడు, సేమ్ వీళ్ళు కూడా ఇక్కడ ఎలా పెట్టారో మొత్తం బెలూన్స్తో అదిరిపోయింది అసలు. చుట్టూతా కౌ ఉంది, స్క్వారల్ ఉంది, ర్యాబిట్, డ్రాగన్, ప్రతి ఒక్కటే ఉన్నాయి దీంట్లో. ఇలాంటివి 2 రైట్ సైడ్లో మనం చూస్తే అందమైన వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. అదిరిపోయింది ఇక్కడ బుద్ధుడు టెంపుల్. ఇప్పుడే గమనించాను, ఇక్కడ చూడండి కనీసం 100 మంది లైన్లో నుంచున్నారు. వాళ్ళు ఒక డెకరేటివ్గా చేశారు కదా, ఒక ఆర్చ్ లాగా ఉంది. ఆర్చ్ కింద
ఆర్చ్ కిందకి అందరూ వెళ్ళి లైన్లో అక్కడ మధ్యలో కరెక్ట్గా బాల్ లాగా ఉంది పైన లైట్, ఆ లైట్ కింద నుంచొని ప్రే చేసుకుంటున్నారు. అలా ప్రే చేసుకుని అటు నుండి స్ట్రైట్గా నడుచుకుని బయటకు వచ్చేస్తున్నారు. బాగుంది. 2 చేతులు జోడించి సేమ్ మనలాగానే ప్రార్థించడం అదిరిపోయింది. వాళ్ళందరూ అదిగోండి చేతులు తీసుకొచ్చి తిప్పుతున్నారు అక్కడ కరెక్ట్గా సాంబ్రాణి చుట్టూతూ. చేతికి పెట్టుకునే కంకణం ఉంటుంది కదా, ఇక ఆ కంకణం ఎవరో ఒకరికి ఇస్తారనుకుంటా. ఇదిగోండి ఈ బామ్మగారు కూడా ఒక చైన్ కొన్నారు చూడండి, గంటలు ఉన్నాయి ఆ చైన్కి. బుద్ధుడు విగ్రహాన్ని అద్భుతంగా నిర్మించారు. మొత్తం బంగారం ఉపయోగించి లోపల చేసిన చెక్క బొమ్మలు అవన్నీ అసలు చాలా బాగా డీటెయిల్డ్గా ఉన్నాయి. కానీ లోపలికి వెళ్ళటానికి ప్రవేశం లేదనుకుంటా మనకి. అందరూ ఇక్కడ నుండే ఇక దండాలు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. దగ్గరలో రివర్ ఉంది, అక్కడ చాలా బాగుంటుంది అందంగా వ్యూ పాయింట్. ఇక్కడ ఎదురుగా ఉన్న బిల్డింగ్ ఇది పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ పైన చూడొచ్చు, కరెక్ట్గా పావురం ఎగురుతున్నట్టు నేల మీద నుండి భలే చిత్రీకరించారు, బాగుంది. ఈ లెఫ్ట్ సైడ్లో కనబడుతున్నది మొత్తం చాలా పెద్ద నది, తంసీ నది అని పిలుస్తారు. కానీ ఇప్పుడు నీరు లేకపోవటమో లేకపోతే డౌన్ ఫ్లో ఉండటం వల్ల మొత్తం సముద్రంలో కలిసిపోయిందో ఏంటో కానీ మొత్తం గడ్డే ఉంది. పిచ్చి గడ్డితో అసలు మునిగిపోయింది నది అంతా. పెద్ద పెద్ద బ్రిడ్జిలు కూడా నిర్మించారు యువతల నుండి అవతల పక్కకి వెళ్ళటానికి, నది దాటడానికి 2-3 ఫ్లైఓవర్లు కూడా. ఈ దీవిలో ఉన్న నీళ్ళన్నీ మనకి ఈస్ట్ చైనా సీలో కలిసిపోతాయి. అది మొత్తం పిచ్చి గడ్డి మొలిచింది కదా ఇక్కడ నదిలో. ఆ గడ్డి గాలికి ఊగుతుంది చూసారు, అలా ఊగినప్పుడు మనం పనికిరాదు అనుకుంటాం ఈ గడ్డిని. కానీ చాలామందికి ఆ గడ్డి ఊగుతున్నప్పుడు దాంట్లో కూడా ఆనందాన్ని ఎత్తుక్కుంటారు. అదే మంచి ఫోటోగ్రాఫర్స్. ఇక్కడ ఒక కపుల్ వాళ్ళకి హాబీ అనుకుంటా, మంచిగా ఫొటోస్ తీస్తున్నారు, అందమైన ఫొటోస్. లాస్ట్ టైం మనం ఒక కంట్రీలో ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఇదిగోండి ఎల్లో పైతాన్ని నేను క్యారీ చేశాను, గుర్తుందా మీకు? ఫోటో కూడా దిగాను. ఇక్కడ షాప్లో ఎల్లో పైతాన్ని డిస్ప్లేలో పెట్టుకున్నారు. కొంతమందికి హాబీ ఉంటుంది కదా, పెంచుకుంటున్నారు. ఎల్లో పైతాన్ ఆస్ట్రేలియా చాలా ఫేమస్ అని చెప్తారు. అండ్ ఎల్లో పైతాన్ అగ్రెసివ్ కూడా ఉంటుంది. ఇది ఒక రెస్టారెంట్ వాళ్ళు పెంచుకుంటున్నారు దాన్ని. సాయంత్రం అవగానే ఈ రోడ్స్ అన్ని మొత్తం క్లోజ్ చేసేసి ఇక స్ట్రీట్ ఫుడ్ అన్నీ వచ్చేస్తాయి అనుకుంటా. మొత్తం స్టాల్స్ అన్ని ఇప్పుడే రెడీ చేసుకుంటున్నారు. మనం చిన్నప్పుడు ఆడిన గేమ్స్ ఇప్పుడు ఇంకా వీళ్ళు ఇంట్రెస్టింగ్గా ఆడుతున్నారు చూడండి. ఈ గేమ్ పేరేంటో గుర్తుందా మీకు? నోకియా ఫోన్లో ఉండేది. ఓ ఎంత ఇంట్రెస్టింగ్గా ఆడుతున్నారు చూడండి, డబ్బులు పెట్టి మరి ఇక్కడ అన్నీ అవే స్క్రీనుల్లో. చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మొత్తం పెద్దవాళ్ళు. ఓ ఇంకా చాలా ఉన్నాయి గేమ్స్ లోపల, రకరకాల గేమ్స్, కానీ ఓల్డ్ గేమ్స్ ఇవన్నీ. ఇవ్వండి ఇదేంటో డిఫరెంట్గా ఉంది, అర్థం కావట్లేదు అసలు. మరి వీళ్ళు ఎలా ఆడతారో ఏంటో కానీ బాల్స్ వస్తున్నాయి. ఇగోండి దాంట్లో వచ్చిన బాల్స్ అటు ఇటు పంపిస్తే కింద పడతాయి అనుకుంటా. పొద్దునుండి మంచి మంచి ప్రదేశాలు చూసుకున్నాం. మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. నా మొదటి రోజు ప్రయాణం తైవాన్ దేశంలో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.